ప్రశ్నించినంత వరకు బానిసగానే బతుకుతాం. అవినీతి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు నేను రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడతా. సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెద్ద పెద్ద అవినీతి తిమింగళాలు ఉన్నాయి. ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయడం కోసం ప్రజల దగ్గర 1%, 2% అని అడ్డగోలుగా తీసుకుంటున్నారు కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు. ఈ రిజిస్ట్రార్లకు సపోర్ట్ చేసేది ఎవరయ్యా అంటే బ్రోకర్లుగా చేసేది కొంతమంది డాక్యుమెంట్ రైటర్లే. ప్రజల దగ్గర తీసుకుని 2% అడుగుతున్నాడు, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయను అంటున్నాడు, 2%, 3% అని విపరీతంగా వీళ్ళే డబ్బులు తీసుకుని వెళ్తున్నారు. ఇవాళ కొంతమంది డాక్యుమెంట్ రైటర్లో సంపాదించిన సంపాదన మిగతా ఏ ఎంప్లాయీస్ దగ్గర లేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గర కూడా లేదు. ఆ రేంజ్లో డాక్యుమెంట్ రైటర్లు బీభత్సంగా సంపాదించేశారు కొంతమంది. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవన్నీనేమో ఆ పనులు. ఏసీబీ వాళ్ళకి నేను ఓపెన్గా చెప్తున్నాను, నిజంగా అవినీతిని అంతం చేయాలి, అసలుకి అవినీతిని పూర్తిగా చేయాలి అంటే రిజిస్టర్ డిపార్ట్మెంట్ను టార్గెట్ చేస్తే మీరు కనుక ఏమీ లేదు. ఎలాగంటే మార్నింగ్ 1 డేలో 10 o'clock నుంచి 4 o'clock వరకు ఆ రోజు జరిగిన రిజిస్టర్ దస్తావేజులను, ఆ రోజు వచ్చిన గవర్నమెంట్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఎంతో అని సడన్గా వెళ్ళి మీరు చెక్ చేస్తే బేభత్సమైన అవినీతి దొరుకుతుంది. పెద్ద పెద్ద తిమింగళాలు రోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి కనుక ఏసీబీ వాళ్ళు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ని టార్గెట్ చేస్తే నెక్స్ట్ కమిషన్ తీసుకోవాలి, లంచం తీసుకోవాలంటే పోయాలి. మళ్ళా ఓపెన్గా చెప్తున్నాను నేను, సబ్ రిజిస్టర్ ఆఫీసులో పెద్ద పెద్ద అవినీతి తిమింగళాలు ఉన్నాయి. విపరీతంగా అడ్డగోలుగా డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఆస్తికి ప్రశ్నించట్లా, ఎవరు అడగట్లా, ప్రజలే ఇస్తున్నారు. ప్రజలే అతి దారుణంగా ఇవ్వండి సార్, మాకు అవ్వడం కావాలి అని ఇచ్చేస్తున్నారు. ప్రశ్నించేవాడు ఒక్కడు లేడు. పట్టించండి, మీరు అవినీతి పనులను పట్టించండి, లంచం అడిగేవాడిని పట్టించండి ఏసీబీ వాళ్ళకి. అప్పుడు పట్టించేవాడి పేరు మోగిద్ది, మీ పేరు ఒక రేంజ్లో మోగిద్ది. ఒక్కళ్ళ ధైర్యం చేసినా చాలు, మిగతా వాడికి భయం పట్టిద్ది. అది చేయరు. కానీ ఏంటంటే మనం బానిస బతుకులు బతకాలని ప్రశ్నించాం కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది. అవినీతిని అంతం చేయాలి అంటే ముందు ప్రశ్నించాలి, ధైర్యంగా మనం లంచం అడిగేవాడిని పట్టించాలి. అది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అతి దారుణంగా ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు పట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీక్లీ ఒక రిజిస్టర్ ఆఫీస్ని టార్గెట్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా ఈవినింగ్ వెళ్ళి ఈరోజు ఎన్ని రిజిస్ట్రేషన్ అయింది, ఎంత స్టాంప్ డ్యూటీ కట్టారో అనేది దొరికితే తెలిసిపోద్ది. డాక్యుమెంట్ రైటర్లు ఏమీ చదువుకొని ఏమీ తెలియని బ్రోకర్లు, కొంతమంది బ్రోకర్లు డాక్యుమెంట్ రైటర్లుగా ఉన్నారు. అది ప్రశ్నించినప్పుడే తెలిసింది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.